ఇద్దరు మనుషులు ప్రార్థన కూర్చుంటే, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుని అగ్ని దిగి వస్తుంది. దేవుని శక్తి ఎప్పుడు దిగి వస్తుందో దేవుని కార్యాలు జరుగుతూ మొదలవుతాయి. హల్లెలూయా. నీ ఇంట్లోనూ, నీ హృదయంలోనూ, నీ కుటుంబంలోనూ, నీ పరిచర్యలోనూ, నీ సంఘములోనూ దేవుని కార్యాలు విచ్చలవిడిగా జరుగుతూనే ఉంటాయి. దానికోసం కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి యొక్క శక్తిని కోరుకోనండి. భక్తి యొక్క శక్తి రావడానికి దోహదపడే సహవాసాన్ని కోరుకోనండి. ఆమె వెనకొచ్చిందంటేనా మొత్తం ఊళ్ళో కవులన్నీ మొత్తం తెలిస్తే. ఎందుకంటే కొంతమంది సహవాసం ఎందుకు చేస్తారు ఒకరితో ఒకరు, ఆ కవుర్లు ఈ కవుర్లు. దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం తెచ్చుకోవాలి. దేవుని దగ్గర నుంచి దేవుని స్వరం వినాలి. దేవుని దగ్గర నుంచి దేవుని సన్నిధిని, భక్తిలో కూర్చున్నంతసేపు శక్తి గల దేవుని సన్నిధిని అనుభవించాలి. హల్లెలూయా.